జీవితంలో మనకి చెప్పుకోలేనంత బాధ కలిగినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఈ బాధనే రేపు నిన్ను ఇంకా బలంగా చేస్తుంది అని. కానీ కొన్నిసార్లు దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది. అవునా? ఒంటరితనం అనేది ఓదార్పుని ఇవ్వకపోవచ్చు, కానీ ఎప్పటికీ ఓడిపోనివ్వదు. గుర్తుంచుకోండి, మనం గెలిచినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో అలాగే ఓడిపోయినప్పుడు కూడా అంతే విచారంగా కూడా ఉంటాం. ఏది కూడా శాశ్వతం కాదు. ఇది తెలుసుకున్న వారే ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని స్వీకరించి సంతోషంగా ముందుకు వెళ్తారు. అర్థమైందనుకుంటా. అవసరానికి మించినది ఏదైనా సరే అది మనల్ని సంతోషంగా ఉంచలేదు. గుర్తుంచుకోండి, మనిషి తప్పు చేసినప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండలేడో అదే అప్పు చేసినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేడు. గుర్తుంచుకోండి, నమ్మిన మనిషిని ప్రేమించటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ ప్రేమించాను కాబట్టి నమ్మడం అనేది చాలా నరకంగా అనిపిస్తుంది. అవునా? ఈ రోజుల్లో మనిషి ఎంత మంచివాడైనా సరే మనిషి కన్నా డబ్బుకే విలువనిస్తుంది ఈ సమాజం. కాదంటారా? మనిషికి కోపం అనేది తక్కువైతే విలువ ఉండదు, అలాగే కోపం ఎక్కువైతే మర్యాద ఉండదు. అర్థమైందనుకుంటా. పుట్టుకతో ఏడుస్తూ పుడతాం, అలాగే మరణించినప్పుడు అందరినీ ఏడిపిస్తాం. ఇక ఈ రెండింటి మధ్య నవ్విస్తూ బ్రతకడమే జీవితం. అవునా? మనిషి జీవితంలో ఏవైనా ఉచితంగా దొరికేవి ఉన్నాయి అంటే అవి స్నేహం, ఇంకా సమయం. కానీ వాటి యొక్క విలువ తెలిసేది వాటిని పోగొట్టుకున్నాక మాత్రమే. అర్థమైందనుకుంటా. మనిషి జీవితంలో డబ్బు లేకపోవటం పేదరికం కాదు. ఏదైనా మంచి మాటలు చెప్పే మనుషులు మన దగ్గర లేకపోవటమే అసలైన పేదరికం. కాదంటారా? మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గర అహంకారం మంచిది కాదు, అలాగే ఇష్టపడని వాళ్ళ దగ్గర మమకారం ఎప్పటికీ మంచిది కాదు. మొదటిది మనుషులను దూరం చేస్తుంది, అలాగే రెండవది మనిషి యొక్క వ్యక్తిత్వానికి విలువ లేకుండా చేస్తుంది. అర్థమైందనుకుంటా. ఒకప్పుడు మనిషి మోసం చేస్తే దాన్ని తప్పు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని తెలివి అని అంటున్నారు. ఇలాగే ఉంది ఇప్పుడున్న సమాజం. అవునా? ఎవరినైనా మనం తక్కువగా చేసి మాట్లాడినప్పుడు మొదటగా మనకి వాళ్ళని అనే అర్హత ఉందా లేదా అని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. దాని తర్వాతనే మాట్లాడాలి. ఆస్తులు అనేది వారసత్వంలో రావచ్చు, కానీ అర్హత అనేది మాత్రం మనమే సంపాదించుకోవాలి. గుర్తుంచుకోండి, నిన్నుగా నమ్మిన వారికి ప్రాణం ఇచ్చినా తప్పులేదు, కానీ నిన్ను వదిలిపోయే వారిని మాత్రం వదిలేయటమే మంచిది.
దుఃఖానికి ఎప్పుడూ కూడా దురుద్దేశం అనేది ఉండదు. అది ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. అవునా? మంచివాడు కోప్పడితే చెడ్డవాడు కాలేడు. అలాగే చెడ్డవాడు మంచిగా మాట్లాడితే మంచివాడు కాలేడు. మంచి అనేది మంచి మనసు నుండి తప్ప మంచి నటనతో రాదు. గుర్తుంచుకోండి. ఒంటరితనం అనేది మనతో ఎవరూ లేకపోవటం కాదు. అందరూ ఉన్నా కూడా మనసులో ఉన్న బాధను ఎవరితో చెప్పుకోలేకపోవటం కాదంటారా? దేవుడు ఎప్పుడూ కూడా నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. ఎందుకంటే అది నువ్వు చేసుకున్న కర్మ కారణంగా వచ్చినదై ఉంటుంది. కానీ నువ్వు దాన్ని సులువుగా దాటగలిగే శక్తిని, అలాగే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇస్తాడు. గుర్తుంచుకోండి. బద్ధకాన్ని మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఆ రోజు నుండే మన జీవితంలో ఒక కొత్త మార్పు మొదలవుతుంది. నీకు ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని అవకాశాలు ఉన్నా ఒక్కసారి బద్ధకాన్ని మీరు వదలలేకపోతే మీ పతనాన్ని ఇక స్వయంగా మీ చేతులారా మీరే సృష్టించుకున్నట్లే. మీకు ఉన్న ఆస్తులు తరిగిపోతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా నశిస్తుంది. ఇక మీరు ఏ అవకాశాలకైతే ఎదురు చూస్తున్నారో అది కూడా మీకు కనిపించవు. ఈ ప్రపంచంలో మనిషికి అసలైన శత్రువు బద్ధకమే. నువ్వు దానితో పోరాడాల్సి ఉంటుంది. అలాగే యుద్ధం చేయాల్సి ఉంటుంది. అప్పుడే నీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాగే బద్ధకాన్ని వదలకపోతే ఇక జీవనం ఉండదు. అలాగే జీవితం కూడా ఉండదు. గుర్తుంచుకోండి. ఎవరితోనైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఓర్చుకుంటున్నారు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే భరిస్తున్నారు అనుకోకండి. బంధాలకు విలువనిస్తున్నారు కాబట్టే అన్నీ అణుచుకొని తమలో తామే బాధపడుతూ బ్రతుకుతున్నారు. ఒక్కసారి తెగించారే అనుకోండి, ఏ బంధాలు కూడా నిలవవు. కాబట్టి ఒకరి గురించి ఆలోచించటం మానేసి మనం ఏం చేస్తే జీవితంలో విజయం పొందగలుగుతాం అని మాత్రమే ఆలోచించండి.